క్షేత్రం తత్వక్షేత్రం. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇది కూడా క్షేత్రకృతులు గురించి ఆలోచించేటప్పుడు భావించవలసిన విషయం. ఆ క్షేత్రంలో ఈ క్షేత్రం లేదండి, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏం లేవు, ఇవన్నీ తప్పుడు మాటలు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క లక్షణం. ఒక క్షేత్రం జీవితానికి కావాల్సిన ఐశ్వర్య విభూతిని ఇస్తుంది, ఒక క్షేత్రం సంతానప్రదమైన క్షేత్రం, ఒక క్షేత్రం తత్వక్షేత్రం, ఇంకో క్షేత్రం యోగక్షేత్రం. ఆ యోగంలో కూడా ఒక క్షేత్రం కుండలిని శక్తిని మూలాధారం నుంచి జాగృతం చేయించి అనాహతం వరకు తీసుకెళ్ళగలిగితే మరో క్షేత్రం విశుద్ధి వరకు తీసుకెళ్తుంది, మరో క్షేత్రం ఆజ్ఞాచక్రాన్ని జాగృతి చేయించగలుగుతుంది. అంటే ఆ క్షేత్రానికి ఈ క్షేత్రానికి ఉన్న లింక్ చూడండి. అసలు ఈ క్షేత్రం గురించే స్టడీ లేదు, మనం బయట క్షేత్రాల గురించి చెప్పగలం. ఇవన్నీ రహస్యములు, అన్ని అంతరార్థాలు ఉంటాయి. అలాంటి తత్వక్షేత్రమైన కాశీక్షేత్రంలో విద్యను పండించుకున్నాడు అంటే గురువు గారు ఆ జీవుణ్ణి గమనించి ఇతడు ఎటువంటి వాడు, ఈయన వద్ద విద్య ఎంతో గొప్పగా పడుతుంది తీసుకువెళ్ళాడు. అందుకే పరమేశ్వరుడు ఆ రూపంతో వస్తాడు. అందుకే శివాయ గురవే మహా అనుకుంటాం మనం. ఆ చిదంబర యోగీంద్రుడు ఈయనకి ఆ విధంగా విద్యను పండించి 6 ఏళ్ళు పూర్తయిన తర్వాత అన్నారట, ఏమి నీకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని లేదా, మీ నాన్నగారు పంపించేటప్పుడే చాలా వేదనతో పంపించారే అంటే, నాకు అవన్నీ తెలియడం లేదండి, మీ శుశ్రూష చేసుకుంటూ ముక్తి క్షేత్రంలో కాలం గడుపుతూ అమ్మవారిని ఆరాధించుకుంటూ అయ్యవారిని కొలుచుకుంటూ హాయిగా కాలం గడుస్తుంది అన్నారు. లేదు, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇవాళ నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు గంగలో బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్తున్నాడు ఆయన, రోజు ఎంతవరకు వెళ్ళి స్నానం చేస్తావో అక్కడి నుంచి మరికొన్ని అడుగులు ముందుకు వెళ్ళు, నీకు ఏది దొరికితే గంగలో దాన్ని తీసుకురా అని చెప్పాడు. గురువులు అలా పరిశీలించుకుంటూ ఉంటారు. ఈయన వెళ్ళి స్నానం చేసుకున్న అడుగులు ముందుకు వెళ్ళగానే కాలు కింద తగిలి తీసేటప్పటికల్లా ఒక అద్భుతమైన వీణ ఉన్నది. ఆ వీణ భగవద్దత్తం అనడానికి సాధారణ వీణలో యాళీముఖం అని చివరికి ఉంటుంది. ఆ యాళీముఖం సాధారణ క్రిందికి ఉన్నది, ఇక్కడ మీదికి తిరుగుతుంది. ఈ వీణకున్న ప్రత్యేకం ఒకటి, అంటే ఏదో ఎవడో వీణ పారేసుకుంటూ ఈయన దొరికింది అనడానికి లేదు, ఇది ఒక ప్రత్యేకమైన వీణ. వీణలో 3 రకాలు ఉన్నాయని ప్రాచీనతంగా చెప్తున్నాయి. అన్ని రకాల్లో చాలా రకాలు పోగొట్టుకున్నాం, ఏవో మిగిలిన 1-2 రకాల గురించి కూడా మనకు తెలిసింది అంతంతే. కానీ యాళీముఖం పైన ఉన్న వీణ, దానిపైన రామ అని నాగరలిపిలో రాసి ఉన్నది. సంగీతానికి రాముడికి అదేమి సంబంధం త్యాగరాజుకి తెలియాలి. అందుకే నాదసుధారతం బిలలు నరాకృతాయ మనసా అన్నాడు. రాముడంటే ఎవరో కాదు, నాదమే రాముడు అన్నాడు. ప్రాణానుల సంయోగము చే ప్రణవనాదం సప్తస్వరములై వరకు ఆ ప్రాణ అనల సంయోగమే రామ అనే పేరు దాని ఉంది. అది ఆయన తెలుసా రహస్యం, అది వేరే విషయం. రాముడు త్యాగరాజు వచ్చినప్పుడు చూద్దాం. మొత్తానికి ఆ రామ అని రచింపబడ్డటువంటి ఆ వీణ దొరికి గురుగారికి దొరికిందండి అన్నా. ఇంకా నీ జీవితాలేనా అని చెప్పి, నేను ఇప్పుడు స్నానానికి వెళ్తాను, అక్కడ ఉండు అని ఒడ్డును ఉంచి ఆయన ఆ నదిలో దిగి నిష్క్రమించారు. మహాత్ముడు సన్యాసి అయినటువంటి వాడికి అటుపై క్రియాకర్మ ఉండదు. వారు యోగేన అంతే తను చేజా, వాళ్ళ శరీరమే నేను అనుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు శరీర ఉపాసన చేయాల్సింది చేసి బట్టలు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అది మనం మొన్నటి వరకు సాంఖ్యం ఇక్కడ చెప్పుకున్నది అదే కదా. అందుకే ఈ జలంలో మహాత్ముని జలము అగ్ని వీటి ఎందుకు ప్రవేశిస్తారు. మన వృషభయోగింద్రుడు భరతుడు మొదలైన గడభరతుడు మొదలైన వాళ్ళ చరిత్ర భాగవతంలో చెప్తోంది కదా మనకి. అదేవిధంగా ఈ గంగా జలంలో ఆయన లీనమైపోయారు. తర్వాత ఆ భౌతిక దేహాన్ని వెతికించి తీసుకువచ్చి దాన్ని చేయవలసినటువంటి కర్మలన్నీ పూర్తి చేశారు. ఆయన తన గురువైన చిదంబరనాథ్ యోగేంద్రుణ్ణి యొక్క అంత్య సంస్కారం చేసినటువంటి చోటు కాశీక్షేత్రం. ఇప్పుడు హనుమాన్ ఘట్టం ఎదురుందా అక్కడ జరిగింది. అటుపై ఆయన అమ్మవారిని నమస్కారం చేసుకుని తిరిగి తన యొక్క ప్రాంతమైన మణలి వద్దకు వచ్చేటప్పటికల్లా మణలిలో వాళ్ళు తిరువారూరు తిరిగి వెళ్ళిపోయారన్న విషయం తెలిసింది. అక్కడికి వెళుతూ ఆయన త్రోవలో క్రమంగా తిరుత్తణి అనేటువంటి క్షేత్రం ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్నారాయన. ఈ తిరుత్తణి సుబ్రహ్మణ్య క్షేత్రం, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలసినటువంటి చోటు తిరుపతికి సమీపంలో ఉన్నది. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో చాలా ప్రసిద్ధి, ద్రవిడ దేశంలో. అయితే సుబ్రహ్మణ్యుడు అంటే తమిళ దేవుడు మాత్రం కాదు, తమిళనాట ప్రసిద్ధి. ఎందుకంటే భారతదేశంలో వివిధ ఉపాసనలు వివిధ ప్రాంతాల్లో వర్ధిల్లాయి. ఒక చోట కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మిగిలిన చోట వ్యాప్తిగా ఉంటాయి అంతే తప్ప అది వాళ్ళ దేవుడే తర్వాత హిస్టరీగా ఆధారంగా రాయడం కాదు. కార్తికేయ ఉపాసన వైదిక ఉపాసన, స్కాందం వైదిక మతం,
అలాగే మన మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గాణాపత్యం చాలా ప్రసిద్ధి. అందుకే వాళ్ళు గణపతి నవరాత్రులు చేస్తారు. అక్కడ గాణాపత్యం, అటు ఉపాసన. అలాగే సౌరమతం ఒకప్పుడు గుజరాత్లో చాలా చిత్రంగా అద్భుతంగా ప్రచర్యలు ఉండేది. క్రమక్రమంగా మనకి ఇతర మతాల దాడి వల్ల అది చాలా అంతరించిపోయింది సౌరమతం. శాక్తేయం మనకి కనిపిస్తుంది. శాక్తేయంలో విభిన్న సంప్రదాయాలు, అందులో మనకి వెస్ట్ బెంగాల్ మొదలైన ప్రాంతంలో కాళీ విద్య ఉపాసన, తారా విద్య ఉపాసన ఇవన్నీ ఉన్నా దశమహావిద్యల్లో మూడవదైన శ్రీ విద్య ఉపాసన మన దక్షిణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఆ శ్రీ విద్యా సంప్రదాయానికి చెందిన వారు వీరు. శంకరులు దీన్ని సముద్ధరించి ఇది వైదిక సంప్రదాయం అని రుజువు చేసినటువంటి వారు. అలాంటి శ్రీ విద్యా సంప్రదాయం మనకున్నది. ఇలా శాక్తేయం. ఇక శైవ వైష్ణవాలు భిన్న రూపాలతో అనేక చోట్ల ఉన్నాయి. ద్రవిడ దేశంలో ఉన్న వైష్ణవం వేరు, ఔత్తరాహికుల వైష్ణవం వేరు, కానీ విష్ణు మహత్వం అక్కడే వాళ్ళ సంప్రదాయ ధోరణులు వేరు. శైవం కూడా అనేక శైవాలు ఉన్నాయి. పాశుపత శైవం, శుద్ధ శైవం, తర్వాత వీర శైవం, మిశ్ర శైవం, ఇలా అనేక రకములైన శైవం, కాశ్మీర శైవం, ఇన్ని రకాల శైవ సిద్ధాంతములు మనకున్నాయి. ఇవన్నీ ఆయా ప్రాంతముల యొక్క మేధావుల వల్ల, ఉపాసకుల వల్ల భిన్న భిన్నములైన ప్రక్రియలతో వెళ్ళే తప్ప పరస్పర విరుద్ధములు మాత్రం ఏమీ కావు. మనం సమన్వయించుకోవడం మనం చేరుకురావాలి. అలాగే తమిళ దేశంలో మొత్తం 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధి. ఒకటి స్వామిమలై అనేటువంటిది, దీని విషయంలో వివాదం ఉన్నది. కర్ణాటక క్షేత్రంలో స్వామిమలై, అది తుంగభద్రకి దగ్గరలో ఉన్నది. అది మాది, అదే అసలు స్వామిమల అనేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. కాదయ్యా కుంభకోణం దగ్గర స్వామిమల ఉంది, అదే అని వీళ్ళు అన్నారు. వాళ్ళైనా వీళ్ళైనా అసలు తాత్పర్యం మావాడు స్వామిని చెప్పుకోవడం కనుక ఇద్దరి వాళ్ళు అని మనందరి వాళ్ళని మనం నమస్కరించుకుందాం, గొడవలక్కర్లేదు. అలా స్వామిమలై ఒకటి, అలాగే తిరుత్తని ఒకటి, తిరుపతి గుండ్రం ఒకటి, పళముదరి చోళైన మరి ఒకటి, తిరుచెందూరుని ఒకటి చెప్పబడుతూ మనకి క్షేత్రంలో వ్యాప్తి చెంది ఉన్నాయి. అందులో అలాగే మనకి సుందరేశ్వర క్షేత్రం అయినటువంటి మధురైకి దగ్గరలో మరొక క్షేత్రం ఉన్నది. ఇలా 6 క్షేత్రములు మనకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అందులో తిరుత్తని అనే తిరుపతి సమీపంలో ఉన్నది. అక్కడికి ఈయన చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆయన ఏమనిపించిందంటే, ఇక్కడ ఒక 40 రోజులు దీక్ష వహించి ఉందామని కోరిక పుట్టింది ఆయన. ఆ కోరికతో 40 రోజులు ఆ క్షేత్రంలో నివసిస్తూ షడక్షరి మంత్రాలను ఉపాసిస్తూ ఆ ఆలయంలో సాధన చేశారు ఆయన. సరిగ్గా 40 రోజులు పూర్తయ్యి ధ్యానంలో ఉన్నారు. ఆ సమయంలో ముత్తుస్వామి అని పిలుపు వినబడింది ఆయనకి. ఇక్కడ నా పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఎవరా అని చూస్తే ఒక వృద్ధ స్వామి కనబడ్డాడు. ముసలాయనప్పుడు మహావర్చస్సుతో ప్రకాశిస్తున్న వాడు గోచరించి, ఒక్కసారి కళ్ళు మూసుకో, నీ నోట్లో ఒకటి పెడతాను, అదేంటో చెప్పు అన్నాడు ఆయన. ఆయన కళ్ళు మూసుకున్నాక నోట్లో పెట్టిన పదార్థం చూసి ఆయన చప్పరించి తిని కలకండది అంటే పటికి బెల్లం. ఆ పటికి బెల్లం తిని పేరు చెప్పిపోయి కళ్ళు తెరిచేప్పుడు ఆయన గోచరించలేదు. ఆయన ఉన్న స్థానం నుంచి ఒక బల్లెము ఇవి ధరించి శక్తాయుధం ధరించిన ఒక మహా తేజస్సు క్రమంగా ఆ తిరుత్తని విగ్రహంలోకి వెళ్ళడం గోచరించింది ఆయనకి. తద్వారా ఓ ఆ సుబ్రహ్మణ్యుడే నన్ను ఈ విధంగా అనుగ్రహించాడని అప్పటి నుంచి తన ప్రతి రచన కూడా ఆయన ముద్రతోనే పెడుతూ గురు గుహ అనే ముద్ర ఆయన తీసుకున్నాడు. గుహాయ అంటే సుబ్రహ్మణ్యుడికున్న పేరులో గుహ. అందుకే మనకు అమ్మవారి నామాల్లో గుహాంబ అని కనిపిస్తుంది. గుహాంబ గుహ్య పూజిత, గుహ అంబ గుహునికి తల్లి అంటే సుబ్రహ్మణ్యుని తల్లి అని. ఈ గుహుడు ఎలా కనబడ్డాడు ఆయనకి? గురువై కనబడ్డాడు. అందుకే గురు గుహ అని, నా గురువైన ఓ గుహ. అయితే ఇక్కడ మరి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఆయన అప్పటి నుంచి విప్పాడు. అలా ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు గోచరించాడో ఆయన కంఠం నుంచి క్షేత్ర కృతులు అప్పుడు మొదలయ్యాయి ఒక్కొక్కటి. ఎందుకు ఇది క్షేత్రం? క్షేత్రకృతుల్లో మనం అప్పుడే ప్రథమ క్షేత్రం గురించి చెప్పుకున్నట్టే. ఇది తిరిగిందే క్షేత్రాలు అనుకోండి. ఇప్పటి వరకు పుట్టిందో క్షేత్రం, అసలు ఆయన పుట్టుకి కారణం ఒక క్షేత్రం. ఆయన కాశీ క్షేత్రంలో తిరిగి మంత్ర సిద్ధింపజేసుకుని ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రంలో దైవాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడంటే ఆయన బ్రతికే క్షేత్రాలతో ముడిపడి ఉన్నది. అందుకు ఆయన కృతి జీవితమే క్షేత్రం. ఇంకా ఆ క్షేత్ర కృతుల గురించి మనం చెప్పుకోబోతున్నాం. శ్రీకారంగా ఆయన నోటంట ఆ గురుహునిపై కీర్తనలు పలికి, ఆ కీర్తనలు దివ్యమైనటువంటివి. కొన్ని వరుసగా 8 పైగా చెప్పాడు ఆయన. ఆ 8 కీర్తనలు శ్రీనాథాది గురుగుహో జయతి జయతి. ఇది మాయామాళ గౌడ రాగం అని సంగీతం నేర్చుకునే వాళ్ళు ప్రథమంగా ఈ రాగంలోనే చెప్తూ ఉంటారు. ఈ రాగంలో చాలా
సౌకర్యం శ్రావ్యం అన్నీ ఉన్నటువంటివి, శుద్ధ స్వరములు ఉంటాయి, వికృతి పొందని శుద్ధ స్వరాలు ఉంటాయి. దీని యొక్క లక్షణం ఇది. అటువంటి దివ్యమైన రాగం ఈ మాయామాళవ గౌడ రాగం అని చెప్పబడుతున్నది. అందులో శ్రీనాథాది గురుగుహో జయతి జయతి అని ఎలా పలికింది అంటే వీళ్ళు కూర్చుని ఆలోచించి రాసేవాళ్ళు కాదు, మహర్షులు, దేవతా సాక్షాత్కారం చేత కలకండ నోట్లో పెట్టేటువంటి అర్థం అది తిన్నాక నీ నోటి నుండి వచ్చేవని అంత తీయని పలుకులు వస్తాయా అని చెప్పడం. పైగా ఎవరిస్తున్నాడు? జ్ఞానశక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యుడు ఇస్తున్నాడు. పైగా ఆ సుబ్రహ్మణ్యుడు గురు గుహు గుహ. గుహ అంటేనే ఆత్మవిద్యా స్వరూపుడు. గుహా విద్య అంటే దహర విద్య, దహరాకాశ రూపిణి. ఆ దహర విద్యా స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. ఈ సుబ్రహ్మణ్యుడు ఎవరు? శ్రీ విద్య ఉపాసకుల్లో అత్యంత ఉత్కృష్టమైన వాడు. మనం అమ్మవారిని ఉపాసించేటప్పుడు ఏమని ఉపాసిస్తాం? అమ్మవారు అన్న మాటలోనే మనం ఎలా ఉపాసిస్తామో తెలిసిపోయింది. ఏమని? ఆవిడ అమ్మ, మనం బిడ్డ అని ఉపాసిస్తానంటే మరి ఆ అమ్మకి సాక్షాత్తు బిడ్డ ఈయన సుబ్రహ్మణ్యుడు. అందుకు అమ్మవారి ఉపాసకుల్లో అగ్రగణ్యుడు ఈయన. అందుకు శ్రీ విద్య ఉపాసకులకి ఈయన ఏమయ్యాడు? గురువు అయ్యాడా లేదా? అగ్రగణ్యుడైనటువంటి వాడు. అందుకు గురుగుహుడు. పైగా ఈయన గొప్ప విశేషం ఏంటంటే శివశక్తుల ఐక్య స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. వాళ్ళిద్దరూ ఐక్యమే సుబ్రహ్మణ్య స్వామిలో కనిపిస్తుంది. ఎందుకంటే అయ్య 5 ముఖాలు వాడైతే అమ్మ 1 ముఖం. ఈ 2 ముఖములు కలిపితే 6 ముఖాలు వాడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. ఆ 6 ముఖాలతో ఉన్నవాడు నేను 2 స్వరూపాన్ని ఆయన అంటాడు. అందుకే సోమాస్కందోపాసన అని ఒకటి ఉన్నది విశేషం. అది కూడా ఈయన రచించాడు అనుకోండి. చింతయమాకందమూల కందం శతశ్రీ సోమాస్కందం. సోమాస్కందం అంటే సా ఉమాస్కంద, ఉమాస్కందులతో కూడిన శివుడు అని అర్థం. అక్కడ కూడా స్కందుడు ఉన్నాడు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. కనుక వాళ్ళిద్దరి యొక్క కలయిక. ఇంకా చెప్పాలంటే కుమార సంభవం ధరిస్తే అసలు శివపార్వతులు కలవాడడం ఎందువల్ల జరిగింది? తారకాసురుడు బాధను తట్టుకోలేక దేవతలందరూ కలిసి బ్రహ్మని శరణ పెడితే నేను చేసిన సృష్టిలో ఎవ్వడూ కూడాను ఈ తారకాసురుడిని చంపలేడు. బ్రహ్మ సృష్టి వరకే దేవత సృష్టి, పైన ఎవడు వల్ల కాదు. అందుకేం జరగాలి అంటే ఒక మానవీయమైన శక్తి వల్ల ఇది సాధ్యం కాదు, ప్రాకృతిక నియమం వల్ల పుట్టేవాడి వల్ల కూడా కాదు. కనుక అప్రాకృత సృష్టి కావాలి అంటే శివశక్తుల ఏకత్వం వల్లనే అది సాధ్యమవుతున్నది అని దేవతలందరూ ప్రయాసపడడం, మన్మథుడిని పంపించడం, ఆయన గారు తగలబడడం, తర్వాత శివుడు ప్రసన్నుడవడం, అమ్మ తపస్సు చేయడం. ఇంత గొడవ ఎందుకోసం? ఈయన కోసం, ఈ అబ్బాయి గారి కోసం. అందుకు సుబ్రహ్మణ్యుడు అంటే శివశక్తుల ఐక్య స్వరూపుడు అని మనకు చెప్పబడుతున్నది. శ్రీ విద్య యొక్క స్వరూపం ఏంటి? సమయాచారం. సమయం అంటే ఏంటి? శివశక్తుల ఐక్యత. సామ్యమే సమయం. ఆ సమత్వాన్ని తెలియజేసేటువంటి సమయాచారం. ఇది ఎందుకు అంటే ఈయన సుబ్రహ్మణ్య స్వామిని శ్రీ విద్య గురువుగా చూస్తున్నాడు. అవి ఈ కీర్తనలో ఉందా ఆంతర్యం. అందుకు ఈ ప్రస్తావన చెప్పడం. సమయాచారమైన శ్రీ విద్య. శ్రీ విద్య గురించి ప్రస్తావించకపోతే ముద్దు స్వామి దీక్షితుల కీర్తనలు అర్థం కాదు. శ్రీ విద్య తెలియకుండా దీక్షితుల కీర్తనల గురించి వ్యాఖ్యానించకపోతే తప్పుడు వ్యాఖ్యానాలు కూడా చాలా మంది చేసేసారు తెలియక. ఆ పదాలకు సరిగ్గా అక్కడ ఎందుకు అది వేసాడో తెలియక మాటలు లౌకికమైన అర్థాలు చేయకూడదు. వాటికి ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి. అందుకు ఈయన శ్రీ విద్యా స్వరూపంగానే దర్శించారు సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే శ్రీ విద్య శ్రీచక్రం శివయోర్వపుహు అని పార్వతీ పరమేశ్వరుడు ఉభయ స్వరూపంగా శ్రీచక్రాన్ని చెప్పబడింది. మరి ఈయన శివయోర్వపుహు కనుక శ్రీ విద్యకి గురువైన సుబ్రహ్మణ్యునికి పార్వతీ పరమేశ్వరులకి ఒక అభిన్నత్వాన్ని దర్శిస్తున్నాడు. ఆ శ్రీ విద్య సిద్ధింపబడడానికి కావలసినటువంటి సిద్ధినిచ్చాడు ఈయన. లౌకికంగా సంగీత సిద్ధిగా కనిపించిన ఏ గురువుని ఇంతకాలం ఉపాసన చేశాడో ఆ గురువు గుహస్వరూపుడై రహస్యమే ఆత్మవిద్య, గుహా విద్య, ఆ స్వరూపుడై కనిపించాడు. అసలైన శ్రీ విద్య దహర విద్య, శ్రీ విద్య. వేదంలో చెప్పబడ్డ దహర విద్య, హృదయ విద్య, గుహా విద్య. అందుకు గురు గుహ అంటే దహర విద్యా స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు అని ప్రధానార్థం మనం తీసుకుంటే శ్రీనాథాది గురుగుహో జయతి జయతి. ఎందుకు ఇది చెప్పాడు అనేది కూడా ముందు చరిత్ర అయిపోయిన తర్వాత ఒక్కొక్క డీటెయిల్ వెళదాం మనం. ఇంకొకటి మానస గురుగుహ రూపం భజరే అని ఆనంద భైరవ రాగంలో ఇలాగ ఆయన విభక్తులతో రచించాడు. విభక్తి అంటే కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియదు. ఈ తరానికి అసలు తెలిసే అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు, తెలియజేయాల్సిన అవసరం లేదని మనము అనుకుంటున్నాం. మన భాషలో విభక్తులు అని ఉన్నాయి, అవునా లేదా? డుమువులు ప్రథమా భక్తి నిండుందని కుర్చీ గురించి కొందరికో చిన్నప్పుడు చదువుకుని గుర్తండి అనిపించవచ్చు. కానీ భాషకి ఈ విభక్తులు చాలా ప్రధానం. ఆ విభక్తుల్లో రచించారు ఆయన. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విభక్తి.
ప్రథమా విభక్తిలో ఒక కీర్తన, ద్వితీయ విభక్తిలో ఒక కీర్తన, తృతీయ విభక్తిలో ఒక కీర్తన. ఈ విభక్తి రకమైన సంప్రదాయం విభక్తులతో సాహిత్యాన్ని సృజించడం సంగీతంలో కనిపించేది కానీ సాహిత్య సంప్రదాయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రులు ఉదాహరణ సాహిత్యం అని రాశారు. ఈ విభక్తులతో రచించిన సాహిత్యానికి పేరే ఉదాహరణ సాహిత్యం అంటారు. మన ఆంధ్రదేశంలో బసవోదాహరణం మొదలైనవన్నీ కనిపిస్తాయి. సంస్కృతంలో కూడుకున్న ఉదాహరణ గ్రంథాలు ఉన్నాయి, కానీ ఎక్కువ రచించింది మరి తెలుగు వాళ్ళే. కనుక మన సంప్రదాయంలోని ఉదాహరణ సంప్రదాయం అనేది కనిపిస్తుంది. ఈ ఉదాహరణ సంప్రదాయం సాహిత్యంలో ఉంటుంది. అదేంటంటే రకరకాల ఛందస్సులు రాస్తూ ఒక్కొక్క పద్యం ఒక్కొక్క విభక్తిలో రచించారు. కానీ ఈయనేం చేశారు, ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విభక్తితో రచించారు. అలా ఎందుకు రచించారు అనేది 3 రోజుల్లో ఎప్పుడో తెలుస్తుంది. కానీ మొత్తాన్ని విభక్తుల్లో ఆయన ఈ కీర్తనలన్నీ ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విభక్తిలో రచించారంటే ప్రథమ ఆవిష్కరణే ఈయన విభక్తులతో రచించారు. అయితే అంతకుముందు కీర్తనలు రాయలేదా అంటే ఏమో మనకు తెలియదు. ఆయన ముందు రాసిన కీర్తనలు దీని తర్వాత చేర్చబడ్డాయేమో మనకు తెలియదు. కానీ ఆవిష్కరించబడి పెద్దవాళ్ళ మనకు చెప్తున్నది ఇక్కడి నుంచే అని చెప్పడం. అక్కడి నుంచి గురుగుహ ముద్ర ఆయన ప్రతి రచనకి కనిపిస్తుంది. గురుగుహ ముద్ర అంటే అసలు ఉపాసన ఎలా సాగాలో అక్కడే తెలిసిపోతుంది. తన ముద్ర లేదు, ఉన్నదంతా గురుగుహ ముద్ర. గురుముద్రే విద్యకు గురువే ముద్ర. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగనే యమవత్యాప్తదేహాయ దక్షిణాముద్రయే నమః. అంతటా ఒకటే తత్వం. ఆ తత్వాన్ని చెప్పడానికి ఇంకా తన అనే అస్తిత్వాన్ని వదిలి గురుగుహ అని చెప్పారు. ప్రతి పలుకు ఆ గురువు ఇచ్చినదే. అది గుహస్వరూపుడై తనలో ఉన్నటువంటి స్వామి ఇచ్చినదే ఆవిష్కరణ. ఈ కీర్తనలు ఒక్కటి చాలు మనం వారం రోజులు పెట్టుకోవడానికి. అంత ఉంది దీని వెనకాల తిరిగిచ్చ. దీన్ని బట్టి ఆయన ఒక్కొక్క కీర్తన కొన్ని నెలల పాటు చర్చించడానికి సరంజామాతో దాగి ఉంది అని తెలుస్తాను. అంత నిండుగా నింపాడు కీర్తనని. ఆ కీర్తన మనం వింటే చాలు అన్ని నెలల శక్తి 5 నిమిషాలు మనలో ప్రవేశిస్తుంది. అదో విషయం. అలా సమకూర్చాడు ఆ మహానుభావుడు. భావించుతున్న కొద్దీ ఎన్ని వస్తాయో ఆ అక్షరం ఎందుకు వేశాడు, ఆ స్వరం ఎందుకు వేశాడు, ఆ వాక్యం వేయడంలో అంతరర్థం ఏంటి. పైగా ఆయన వేదవేత్త, వేదాంతవేత్త, మహాభక్తుడు. సాధారణంగా వేదాంతం చదివిన వాళ్ళు కొంచెం బండబారి పిలుచుకుంటారు. భక్తి అనే ఆర్ద్రత పోతుంది వాళ్ళకి. దానితో భక్తిని కూడా తోలనాడతారు. అంటే పాపం జ్ఞానం కూడా సరిగ్గా పండలేదని అర్థం వాడికి. ఇక్కడ అంత జ్ఞానం ఉన్నది, ఇది అంత భక్తి ఉన్నది, వీరికి తోడు ఉపాసనా సంప్రదాయం ఉన్నది. ఇన్ని సమన్వయం. అందుకే ఆ సమన్వయంలో మనకి ఏం గోచరిస్తుందంటే ఇవన్నీ ఉపాసన ఇవి కూడా వెర్రిగా వెళ్ళిపోతే ప్రమాదం అయ్యా. దాని వేదాంతంతో మిళితం చేస్తేనే అది సిద్ధిస్తుందని చెప్పడానికి వీళ్ళందరూ ఉదాహరణ. మనకి ఒక త్యాగరాజు, ఒక దీక్షితులు, వీళ్ళు బాటకు ఉదాహరణ. దానికి తోడు ఈ కళలు సంప్రదాయం ఎన్నండి. ఇటువైపు అంత వేద విద్య, ఇంత నాద విద్య, ఇటు వేదాంత విద్య, తర్క విద్య, అన్ని మంత్రశాస్త్రం, ఆగమశాస్త్రం అంటారు. అనేక ఆగమశాస్త్రాలు ఈయన ప్రవీణుడు. శ్రీ విద్యలో ఎంత ప్రవీణుడో దానాపత్య మంత్రశాస్త్రంలో అంత ప్రవీణుడే. అలాగే సుబ్రహ్మణ్య ఉపాసన. ఏ దైవాన్ని కీర్తిస్తే ఆ దైవానికి సంబంధించిన మంత్ర రహస్యాలను తెలిసినవాడు. అదో విశేషం. ఆయన రాముల వారిని కీర్తించిన రామయంత్ర ఉపాసన రహస్యాలన్నీ ఆయన తెలుసు. అవి ఎలా వచ్చాయనేది కూడా మనం ప్రస్తావనలో వస్తుంది. ఈ విధంగా ఆయన 8 కీర్తనలు కూడా సుబ్రహ్మణ్య స్వామి దీన్ని తిరుత్తని కృతులని, గురుహ కృతులని కూడా చెప్తారు. ఇది తిరుత్తనిలో పలికినవి. ఇంకా సుబ్రహ్మణ్య క్షేత్రాలు, తిరుచెందూరు, స్వామిమలి మొదలైనవి చూసినప్పుడు కూడాను స్వామినాథ పరిపాలయాసుమా స్వప్రకాశ వల్లీశ గురుదేవ సేనేశ స్వామినాథ పరిపాలయాసుమామని అక్కడ కీర్తించినవి కనిపిస్తాయి మనకి. అలా రచించి మహానుభావుడు క్రమంగా వస్తూ అనేక క్షేత్రములు దర్శిస్తూ ఆ క్షేత్రముల్లో ఉన్న దైవతాలను కీర్తన చేస్తూ, ఆయన కీర్తన చేసిన వాటిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కాళహస్తీశ్వరుడు ఉన్నాడు. ఇలాగా విహరిస్తూ కాంచీపురాంలో కూడా ఆయన చాలా కాలం గడిపాడని, కొన్ని నెలలు గడిపారని తెలుస్తోంది మనకి. ముఖ్యంగా కాంచీలో ఆయన ఉపనిషత్ విద్యను బాగా నేర్చుకున్నారు. అక్కడ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి అని ఉండేవారు. ఆయన త్యాగరాజ స్వామి వారిని కూడా పిలిపించుకుని కీర్తనలు విన్నారు. ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి త్యాగరాజ స్వామిని పిలిచినప్పుడు ఆయన క్షేత్రయాత్ర చేస్తూనే కాంచీ క్షేత్రంలో వరదరాజని నీకు చెప్పడం, తిరుమల వెళ్ళి అక్కడ తెర తీయగరాదని చెప్పడం జరిగిన ఘట్టాలవి. అలాగే మధ్యలో చోరుడు ఆయన ధనాన్ని గ్రహించినప్పుడు రఘువీర రణధీర రార రాజకుమార కీర్తన పాఠం అంతా కూడా ఈ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి పిలుపు మేరకు తీర్థయాత్రలకు త్యాగరాజ స్వామి వెళ్ళినప్పుడే జరిగింది. ఆ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో ఈయన ఉండి వేదాంత విద్యనంతటినీ కూడా నేర్చుకున్నారని మనకి కథ చరిత్ర చెప్తున్నది. ఆ కాంచీ క్షేత్రంలో ఈయన ఉన్న కాలం అంతా కూడా సాధకుడైన
మహానుభావుడికి సాధకుడేంటి సిద్ధుడు. సిద్ధుడే నీ మహానుభావుడికి అమ్మవారి యొక్క తత్వం అనేక రకాలుగా గోచరించి కన్యదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి అనే అత్యద్భుతమైన కీర్తనని గానం చేశారు. ఇప్పటికీ అమ్మవారిని చూస్తే మనందరికీ ఆ కీర్తన గుర్తొస్తుంది. అంత దివ్యమైన కీర్తన. పైగా కామాక్షి దేవి అంటే సాక్షాత్ లలితాపరా భట్టారిక, రాజరాజేశ్వరి దేవి ఆవిడ. అంటే త్రిపుర సుందరి అని చెప్పబడే మహావిద్యకు స్వరూపం అక్కడుంది కాంచీపురంలో. అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనేటువంటి స్వరూపం ఏదైతే వర్ణింపబడుతుందో లలితాదేవి స్వరూపం, అది కామాక్షి స్వరూపం. అందుకే లలితాదేవిని ఆవిష్కరించే లలితా శాస్త్రం ఆ కనపడ్డ తల్లి పేరు ఏం చెప్పిందంటే కామాక్షి కామదాయిని. స్వరూపం అంతా వచ్చిన తర్వాత వస్తుంది ఆ నామం కామాక్షి కామదావి దేవర్శిఖర సంఘాతస్తు విమానత్వ. అక్కడ వరకు అమ్మ స్వరూపం అన్నది కదా. కామాక్షి కామదాయిని అంటే ఇప్పటి వరకు చెప్పిన స్వరూపం అంతా కామాక్షి అని చెప్పారు. ఆవిడ ఎందుకయ్యా కామాక్షి? ఆవిడ అక్షి విద్యాదేవత. ఆవిడ అది విశేషం. అక్షి విద్య మన కనకధారంలో చాలా చెప్పుకున్న అక్షి విద్య గురించి. ఈ అక్షి విద్యాదేవత అక్షి ప్రధానం కనుక ఆ మేళనం అనేటువంటి దాన్ని తీసుకున్న కండెదళాయ సాక్షి అని ప్రారంభించాడు. అక్షితోనే ప్రారంభించాడు ఆయన కామాక్షి అనేటువంటి. ఈవిడికి ఏం కయ్యా కామాక్షి అని పేరు వచ్చిందంటే శివుణ్ణి మెప్పించాలని తపస్సు చేయాలనుకుందట. సామాన్యమైన తపస్సు కాదు. ఎందుకంటే ఆయన గారు మన్మధుడిని కూడా తగ్గ పెట్టాడు. ఏ ఆకర్షణకి దొరకడు ఆయన. మరి ఆయన మెప్పించాలంటే ఏం చేయాలి అనుకుని ఆవిడ కాంచీ క్షేత్రంలో కూర్చొని ఏకామ్ర కింద కూర్చొని తపస్సు చేసింది. అందులో ఆ తల్లి ఏం చేసిందంటే ఆవిడ సామాన్యురాలు కాదు కదా. 108 శక్తిపీఠాలు ఆవిడ మహాక్షేత్ర స్వరూపంగా ఉంది. లెక్క పెడితే 108. లెక్క కింద శక్తిపీఠాలు చాలా ఉన్నాయి. అందులో 108 నుంచి కొందరు 52 చెప్పారు పంచాశక్తి పీఠములని. కొందరు అష్టాదశ శక్తి పీఠాలని మన పరిమితి మేరకు తగ్గించుకుని ఉన్నా అమ్మ అన్ని పీఠాల్లో ఉంది. ఇన్ని పీఠాల్లో ఉన్న తన శక్తులంతటినీ తెచ్చుకుని ఆ కళల్లో పెట్టుకుని తపస్సు చేసింది. చేసి ఆ తపస్సు పండిన వెంటనే స్వామిని చూసిందిట. స్వామి చాలా సంతోషించి ఆమెను చేపట్టాడు అని. అందుకు ఆవిడ కామాక్షి అని పేరు ప్రత్యేకంగా శివుణ్ణి సైతం తన కళ్ళతో వసం చేసుకున్న తల్లి అని చెప్పబడుతున్నది. అలాంటి తల్లిని కంజదళాయతాక్షి కామాక్షి, నీరజాక్షి కామాక్షి, సరస్వతి మనోహరి ఇలాంటి కీర్తనలు. అక్కడే స్వామిపై చింతయమాకందమూలకందం అనే కీర్తన ఒకటి, ఏకాంబరనాథం భజేహం అని కాంచీపురంలో చేసినటువంటిది. అలాగే వరదరాజస్వామిపై కూడా వరదరాజం ఉపాస్మహే అని నారాయణుడిపై కూడా కీర్తన చేశాడు. మనకి ఆళ్వారులు నాయనారులు లాంటి మహాత్ములు అందరూ కూడాను క్షేత్రాలు తిరిగి రచనలు చేశారు. కానీ ఆళ్వారులు విష్ణు క్షేత్రాలు మాత్రమే, నాయనారులు శివక్షేత్రాలు మాత్రమే. కొండకుతో కొంతమంది ఇరుపట్ల ద్వేషాలు కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. ఆయన వారి భక్తికి నమస్కారం. కానీ అంటే అటు ఆళ్వారు నాయనాలు కూడా కలిసిపోయింది. అది విశేషం. అందుకే అటు ఇటు ఎటైనా తిరిగి కీర్తన చేయగలరు. ఎందుకంటే సర్వం ఒకే పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి శంకర భగవత్పాదుల యొక్క అర్థమైన వైదిక అద్వైత సంప్రదాయానికి చెందిన మహానుభావుడు. అది విశేషం. ఆ కారణం చేత సర్వ దేవతలు ఈయన పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్కరించారు. పైగా రామోపాసన అనేది ఇది సిద్ధించింది ఉపనిషత్ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారి వద్ద. ఉపనిషత్ బ్రహ్మేంద్రుల వారు ఆయన ఇప్పటికీ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం కాంచీపురంలో ఉంది. మనం కాంచీపురానికి కానీ వేటికి వెళ్ళినా ఎంత వేగం ఏదో గుడి చూసి మఠం చూసి వచ్చేయడమే తప్ప ఏమిటి క్షేత్రం అనేటువంటి ఒక పరిశోధనాత్మక దృక్పథం కానీ కనీసం జిజ్ఞాస కానీ ఇవేమీ లేదు. కేవలం ఫలాపేక్ష పరిశీలనాపేక్ష లేదు మనకి. అది కానీ ఉంటే అక్కడికి దగ్గరలో అమ్మవారి ఆలయానికి కొంత దగ్గరలో ఇప్పుడు అక్కడ ఒక పెద్ద రైస్ మిల్ ఉన్నది. ఈ రైస్ మిల్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. వెళితే ఒక కోనేరు ఉంటుంది. ఇప్పటికీ ఆ పవిత్రత కనిపిస్తుంది. ఆ కోనేరు ఒడ్డున ఈ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం ఇప్పటికీ ఉన్నది. అక్కడ అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివుడు ఉన్నాడు. అది మారేడు చెట్టు కింద ఉంటుంది. అదొక చిత్రం. అక్కడంతా మారేడు వృక్షాలు ఉన్నాయి. ఆ లోపల ఆయన ఆశ్రమంలో పూర్తి సాలగ్రామ శిలతో చేసిన రామ దశావరణ యంత్రం. అక్కడికి సమీపంలో యంత్రానికి ఎదురుగా త్రికోణ మధ్యగతమై హనుమస్వామి ఉన్నాడు. అది కూడా పూర్తిగా సాలగ్రామ శిలతోనే. అక్కడ శివ పంచాయతీ ఉంది. ఆ శివుడి స్ఫటికలింగం చాలా దివ్యంగా ఉంటుంది. అంత రామోపాసన ఆయన దగ్గర ఉంది. అక్కడ ఈయనకి రామోపాసన రహస్యాలు తెలిసాయి. ఆ రహస్యాలన్నీ కీర్తన చేశాడు కూడా అక్కడ. అందులో రాఘవేంద్రేణ రక్షితోహం అనే కీర్తనలో ఆ రాముడు ఈయనకి ఎలా గోచరించాడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు సర్వదేవాత్మకుడు అని రమా భారతి గౌరీ రమణ స్వరూపేణ రామచంద్రేణ సంరక్షితోహం. అలాగే మామవ రఘువీర అనే కీర్తనలో స్వామాహురీసాదయస్తత్వమితి, నిన్ను ఈశ్వరుడు మొదలైన వాళ్ళే పరతత్వం అన్నారయ్యా అన్నారు. స్వామాహు నిన్ను అంటున్నారు ఎవరు? ఈసాదయ
శివుడు మొదలైన వాళ్ళు ఏమన్నారు? తత్వమితి, తత్వం అంటే నువ్వే అన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే అని పరమేశ్వరుడు నిన్ను పరతత్వం అని చెప్పాడయ్యా అని కీర్తన చేశారు. ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా అని త్యాగరాజ స్వామి వారు అక్కడేం చెప్పారు, ఇక్కడ ఇది చెప్పారు. ఆ విధంగా రామోపాసనకు సంబంధించిన కీర్తనలన్నీ అక్కడ రచించారు. ఇలాగ సుమారు ఆయన 4 సంవత్సరాల కాంచీపురంలో ఉన్నారని చెప్తారు. ఆ తర్వాత క్రమంగా ఆయన అనేక క్షేత్రాలు వెళ్ళడం, చిదంబర క్షేత్రంలో ఆయన ఆనంద నటన ప్రకాశం స్వామిని కీర్తించడం, శివకామేశ్వరి అనే కీర్తనతో అమ్మవారిని కీర్తన చేయడం, అక్కడే గోవిందరాజు అని చెప్పబడుతుంటాడు చిదంబర క్షేత్రంలో. అది ఒకే ప్రాంగణంలో నటరాజు అక్కడ ఉంటే ఇటువైపు గోవిందరాజు ఉంటాడు. ఇటు నటరాజుని చూస్తూ ఇటు గోవిందరాజుని చూస్తూ మనం నమస్కారం చేయవచ్చు. ఇక్కడ వాళ్ళిద్దరికీ అంత దగ్గరతనం, అంత సామీప్యం. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మధ్య ఒక మహానుభావుడు రీసెర్చ్ చేస్తూ అది వైష్ణవ మతంలో పుట్టాడు. 108 విష్ణు దివ్యక్షేత్రాలు తిరిగి చూసి రాద్దామని, పుస్తకం రాద్దామని కూర్చున్నాడు. చాలా సంతోషం. వెళ్ళి చూసి రాస్తానన్నట్ట 2 క్షేత్రాలు రాయలేదు. ఎందుకు రాయలేదంటే వాటిలో 2 ఒకటి చిదంబర క్షేత్రంలో ఉన్న గోవిందరాజు. ఆయన చూడడానికి వెళ్తే శివుడి పక్క నుంచి వెళ్ళాలి కానీ వెళ్ళనన్నాడు. అంటే వాడు విష్ణు భక్తి లేదు, శివద్వేషం ఉందని అర్థం. ఇట్లాంటి వాళ్ళు ఏ మతంలో ఉన్నా మతానికి బ్రహ్మాత్మ. కానీ పాపం వీళ్ళకు ఉండొచ్చు కానీ వాళ్ళకి హెవీవి లేవు. అందుకే అక్కడ ఉన్నటువంటి గోవిందరాజస్వామిపై కూడా ఈయన కీర్తన రచించారు. చిదంబర స్వామిపై చాలా కీర్తనలు ఉన్నాయి ఆయన రచించినవి. ఆ తర్వాత త్రోవలో మయూర క్షేత్రం అనేటటువంటి అక్కడికి వెళ్ళి అక్కడ అభయాంబాదేవిని దర్శనం చేశారు. ఆ అభయాంబికపై చాలా కృతులు రచించారు ఈయన. అభయాంబ జగదాంబ అని. అందులో శ్రీ అభయాంబ నిన్ను చింతించిన వారిని అని తెలుగులో మొదలు పెట్టారు ఆయన. ఇది మణిప్రవాళ శైలి అని లోపల తమిళ భాష, సంస్కృత భాష అన్ని మిళితం చేస్తున్న పల్లవి మాత్రం తెలుగు తీసుకున్నారు ఈయన. శ్రీ అభయాంబ నిన్ను చింతించిన వారిని. అలాగే వెంకటేశ్వర స్వామిపై ఒక మణిప్రవాళ రచన చేశారు. మణిప్రవాళం అంటే వివిధ భాషలతో కూర్చున్న రచన. అందులో వెంటనే తమిళం వస్తుంది, మొదలు తెలుగు పలికిన. వెంకటేశ్వర స్వామిపై శ్రీ వెంకటరాచలపతే నిన్ను నమ్మితి అని ఒకటి. ఇటు ఈయనపై ఇక్కడ శ్రీ అభయాంబ నిన్ను అమ్మవారి మీద రచించారు. అయితే చిత్రం ఎందుకు పల్లవిలో తెలుగు తీసుకున్నారు మీరు పరిశీలించారు. ఎందుకంటే పాటకు పల్లవి ప్రాణం ఉన్నారు, అందుకే తెలుగే ప్రాణం అయింది. పైగా చరణమయ్యాక ఎత్తుకుని ప్రస్తారం చేసేది పల్లవినే కదా. అందుకే ఆ పల్లవిలో తెలుగు తీసుకున్నారు. ఏంటంటే సంగీతానికి అద్భుతంగా వదలగలిగే భాష సంస్కృతం తర్వాత తెలుగే. అది ఒప్పుకోవాల్సింది. దానికి ఉన్నటువంటి లక్షణం లేదు. అజంత భాషలో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఎవరికైనా అనలేదు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు మనకు రావడానికి కారణం త్యాగరాజ కీర్తనల వల్ల. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ సంగీత కచేరీ జరిగినప్పుడు అక్కడ త్యాగరాజ కీర్తనలు విని యూరోపియన్ వాళ్ళు అన్నారు ఇది మన ఇటలీ లాగున్నది అని. కనుక ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనడం కాదు, ఇటలీని తెలుగు ఆఫ్ ది వెస్ట్ అంటాం. అది వాళ్ళు అంటారు అలా, కానీ మనం అలా అనద్దు. దేని ప్రత్యేకత అనేది మన భాషా లక్షణం యోగం ఉంటుందంటే అది వేరే విషయం. కానీ తెలుగులో ఈయన తీసుకుని ఆ విధంగా రచించారు. ఇక ఆయన తర్వాత తిరువారూరు క్షేత్రం చేరుకుని అక్కడ చాలా కాలం ఉన్నారు. అది ప్రధానంగా తిరువారూరు అనేది. త్యాగరాజ స్వామి వారు అక్కడ పుట్టిన తిరువయ్యూరు వెళ్ళి ఆయన స్థిరపడ్డారు. ఈ తిరువారూరు చాలా మహాక్షేత్రం, పంచనద క్షేత్రం. త్యాగరాజ స్వామి వారికి నారద సాక్షాత్కారం జరిగిన దివ్యస్థలం పంచనదం. అక్కడ ఆయన మంత్ర సిద్ధి పొందినటువంటి చోట 5 నదులు ఉంటాయి ఆ తిరువారూరు వద్ద. అది మహా కైలాసం. మన అప్పర్ అని చెప్పబడేవాడు, అలాంటి మహానుభావులందరూ అక్కడ స్వామి యొక్క సాక్షాత్కారం పొందారు. పరమశివుని సాక్షాత్కారం సాక్షాత్ కైలాసం అనే వర్ణించబడుతుంది. సుందరేశ్వరుడని చెప్పబడే సుందర అనేటటువంటి నాయనాట్లో ప్రధానమైన ఆయన అక్కడే నివసించేవాడు. అక్కడ శివుడు వాల్మీకేశ్వరుడు అని కూడా చెప్పబడతాడు. స్వామి పేరు త్యాగరాజేశ్వరుడు. తిరువారూరులో ఉన్న స్వామి వారి పేరు త్యాగరాజేశ్వరుడు. అమ్మ పేరు కమలాంబ, నీలోత్పలాంబ అనే 2 పేర్లతో ఉంది అమ్మవారికి. ఈ స్వామి ఎక్కువ అనుగ్రహించాడు ఈయన్ని. ఎక్కువ కాలం అక్కడ ఉండి త్యాగరాజు విరాజితే త్యాగరాజం భజరే మొదలైన అనేక కీర్తనలు త్యాగరాజ స్వామి వారి మీద రచించారు. ఈ త్యాగరాజేశ్వరుడి పేరే రామబ్రహ్మం గారు వాళ్ళ అబ్బాయి గారు పెట్టుకున్నారు. అంటే ఆ త్యాగరాజ అంశతో పుట్టాడు ఆయన. నారద మనిషం శంకరం కదా, అది విశేషం. ఈ త్యాగరాజ స్వామి వారిపై అనేక కృతులు రచించి ఇక్కడ ముఖ్యంగా మనకి దీక్షితుల సాహిత్యంలో గణనీయమైన అత్యద్భుత సాహిత్యంగా చెప్పబడేటువంటి నవావరణ కృతులు ఈ క్షేత్రం నుంచే మనకు వచ్చాయి. కమలాంబిక నవావరణ కృతులు, నీలోత్పలాంబ నవావరణ కృతులు అని. నవావరణ కృతులు అంటే
శ్రీచక్రంలో ఉన్న 9 ఆవరణలకి సంబంధించి ఒక్కొక్క ఆవరణకి సంబంధించి ఒక్కొక్క కీర్తన చొప్పున రచించారు. ఈ కీర్తనలు మనం వింటే శ్రీ విద్యోపాసన చేసినట్లే, అది విశేషం. ఆ స్వర దేవతలు వీళ్ళందరినీ ఏ స్వరం, ఏ అక్షరం, ఏ రాగం సంయోజన కలిస్తే ఆ నవావరణ దేవతలందరూ ఆ కీర్తనలు సుప్రతిష్ఠితమవుతారో ఆ రహస్యం తెలిసిన ఉపాసన. అందుకే ఆ కీర్తనలన్నీ విని ఏదో బాగున్నాయండి అని కాదు, అది వినేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటే చాలు ఆ శక్తులన్నీ మనలో జాగృతం అవుతాయి. మొత్తం శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితం అవుతుంది. అలాంటి రచనలు చేశాడు మహానుభావుడు. కమలాంబికి అనేటువంటి తోడి రాగంతో మొదలుపెట్టి ఆయన మొత్తం 11 కీర్తనలు కమలాంబిక వైపు ప్రధానంగా కనబడతాయి. అక్కడ అమ్మవారు నీలోత్పలాంబ అని కనిపిస్తుంది. ఇక్కడ కూడా కమల అనే మాట గుర్తుపెట్టుకోండి. శ్రీ కమల అమ్మవేరు ఆ వికసనాత్మకమైన ఈక్షణ శక్తినే ఇక్కడ చెప్తున్నారు. పద్మిని మీం శరణమహం ప్రపంచే. ఆ వికసనాత్మకమైన శక్తి శ్రీ స్వరూపిణి అని జగదంబికనే ఆవిష్కరించడం కమలాంబ అనే పేరులో ఉన్నది. అదే నీలోత్పలం అన్న పద్మ విశేషమే, అంటే కమల కుసుమ విశేషమే. మొత్తం అమ్మవారి అంటేనే కుసుమం, వికసించిన కుసుమమే అమ్మ. అందుకే కాళహస్తిలో తల్లి పేరు జ్ఞానం ప్రసూనాంబ. ప్రసూనముల పేర్లు దేవత అమ్మవారికి ఎందుకున్నాయనేది పెద్ద సైన్స్ అది. ఇక్కడ కమలాంబ, నీలోత్పలాంబ రెండు కూడా ఒకటే శక్తి స్వరూపం. అయితే అక్కడ చెప్పబడే స్థల పురాణం బట్టి అమ్మవారు శివుణ్ణి చేపట్టడానికి తపస్సు చేసినప్పుడు కమలాంబ స్వరూపంతో ఆ నామంతో వ్యవహరింపబడింది. వివాహ అనంతరం శివశక్తి స్వరూపుడిగా నీలోత్పలాంబ అని చెప్పబడింది అని. కానీ రెండు శ్రీ విద్యాధిదేవతే లలితాపలా భట్టారిక అని దర్శించినటువంటి దీక్షితుల వారు రెండింటిపై కూడా నవావరణ కృతులు చెప్పారు. అది విశేషం. ఆ తల్లిపైనే చెప్పారు, ఈ తల్లిపైనే చెప్పారు. అలాగే ఆ క్షేత్రంలోనే తిరువారులోనే గణపతి ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ గణపతి ఒక్కడా, వినాయకుడు ఒక్కడా అంటే వినాయక అవతారాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని దేవతా రూపాలు ఉంటాయని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. గణపతి మంత్రాలు అనేకం ఉన్నాయి. అనేక సిద్ధుల కోసం అనేక మంత్రాలు. చింతామణి గణపతి, హరిద్రా గణపతి, ఉచ్చిష్ట గణపతి, మహాగణపతి, లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, ఇలాగా గణపతికి సంబంధించిన క్షిప్ర గణపతి, ఇలాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. పంచముఖి గణపతి, ఇవన్నీ. ఈ గణపతిని ఉపాసన చేసి సిద్ధింపజేసుకున్న ఒక సిద్ధుడు ఆయన కోసం ఒక ఆలయం నిర్మించి ఆ మంత్రాలకు చెప్పబడ్డ ధ్యానమూర్తిని ఆగమ శాస్త్ర ప్రకారంగా విగ్రహంలో ప్రతిష్ఠ చేసి పెడతాడు. పెట్టి తన ధార కోసం ఆయన వెళతాడు. మనం వెళ్ళి ఆ ఆలయంలో ఆ విగ్రహాన్ని దండం పెట్టి ఆ దేవత ఆ మంత్రం ద్వారా ప్రతిష్ఠితమైన దేవత అనుగ్రహం పొంది మనం వస్తాం. అందుకే మీరు వెళితే అక్కడ వెళ్ళి ఆ గణపతిని పూజ చేయండి, దానివల్ల ఇది సిద్ధిస్తుంది అని చెప్తారు మనకి. అంటే అక్కడ ఉన్న ఆ గణపతి విగ్రహం ఆ గణపతికి సంబంధించిన మంత్ర యంత్ర శక్తితో ప్రతిష్ఠింపబడుతుంది. దాని ప్రయోజనం ఒకటి ఉంటుంది. అది మనకు లభించడానికి ఆ స్వరూపాన్ని మనం వెళ్ళి అందుకుంటాం. విద్యుత్ ఒకటైనా మాట్లాడాలంటే బయట దగ్గరికి వస్తాం, చదువుకోవాలంటే లైట్ దగ్గరికి వెళ్తాం, గాలి కావాలంటే ఫ్యాన్ కిందకి వెళ్తాం. అలాగే పరమేశ్వరుడు కూడా వివిధ రూపాలతో యంత్ర మంత్రముల ద్వారా ఆవిష్కరింపబడతాడు. అందుకే భారతదేశంలో క్షేత్రములు అంటే కేవలం భావనా ప్రధానమైనవి కావు. అక్కడ దేవతని మంత్రశక్తితో యంత్రశక్తితో ఆగమ పద్ధతితో ప్రతిష్ఠ చేసి పెడతారు. అది విశేషం. తద్వారా ఆ మంత్రశక్తి దేవత ఏమిటో సిద్ధుడికి గోచరిస్తుంది. అలా గోచరింపజేసుకున్న సిద్ధుల్లో దీక్షితులు వారు. అందుకే ఆయన ఏం చేశారు, ప్రతి కీర్తనలో ఆ దేవతకి సంబంధించిన మంత్రం, యంత్రం, ఇతరత్ర పరివార దేవతలు, అంగదేవతలు, దాని ఉపాసనా సంప్రదాయం అంత కీర్తనలు పెట్టాడు. అందుకోసం ఆయన కీర్తన మంత్రములు మాత్రమే కావు, మంత్ర శాస్త్రములు కూడా. అందులో దేవతాపరమైన మంత్రశాస్త్ర విశేషాలన్నీ పెట్టాడు. ఎలాగైతే మన శరీరం అనగానే మనకేమిటో మన స్వరూపం తెలియదు, కానీ శరీరంలో మాంసము, ఎముకలు, కండరాలు వీటన్నిటితో పాటు మనస్సు, జీవ చైతన్యం ఇన్ని ఉన్నట్టుగానే ఒక దేవతా నిర్మాణం వెనకాల కూడా ఇన్ని ఉంటాయి. ఆ విద్య అంతా ఒక చోట పెట్టాడంటే కీర్తనలో దేవతా సంబంధమైన విషయం అంతా చెప్పడం వల్ల ఆ కీర్తనే ఒక దేవత అయింది. అలాగా అక్కడ ఉన్న గణపతుల్లో వాతాపి గణపతి ఒక గణపతి ఉన్నాడు. ఆ వాతాపి గణపతిని చూసి అనేక గణపతుల మీద రచించారు. ఆయన ఉచ్చిష్ట గణపతి మీద రచించారు. కానీ వాతాపి గణపతి మనకు బాగా ప్రసిద్ధి కనుక అది చెప్తున్నాం. ఆ వాతాపి గణపతిని కీర్తన చేశారు. ఈయనకి వాతాపి గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత చూద్దాం. బద్వేల్ అనే ప్రాంతం దగ్గర వాతాపి గణపతి ఉన్నాడని మనకు అగస్త్య మహర్షి చరిత్రలో కూడా వాతాపి అని వస్తుంది. పైగా అగస్త్యుడు వాతాపి ధనుడిని మర్దన చేసి అంటే సంహరించబడిన తర్వాత గణపతిని పూజించాడని, అందుకు పురా కుంభశుంభవు మునివరా అనే మాట తెలుస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈయన ప్రతిష్ఠ చేశారని చరిత్ర కూడా ఉన్నది. అందువల్ల వాతాపి గణపతి అనేటువంటిది స్థల పురాణం ప్రకారంగా చెప్పారు.
కానీ రాసిన వారు దీక్షితులు. అందుకోసం ఆయన కేవలం స్థల పురాణమే కాదు, యోగ రహస్యం కూడా ఉంటుంది. అదేమిటో మనం ఎలాగో చూస్తాం. ఇలా వాతావరణం వీటిని రచించారు. అలా క్రమంగా అనేక క్షేత్రములు చూస్తూ చూస్తూ మన్నార్ గుడిలో ఆయన రాజగోపాల స్వామిపై రచించిన కీర్తనలు, జంబూనగర క్షేత్రం, అనేక చోట్ల ఆయన రచించుతూ వస్తూ ఉంటే మరొకటి దీక్షితుల వారి సాహిత్యంలో గొప్పగా చెప్పబడేది నవగ్రహ కృతులు. అది గొప్ప రచన. ఇతర ఎక్కడ సంగీతంలో మాత్రం నవగ్రహాలు మనకు కనబడదు. కానీ నవగ్రహాలంటే చాలా మందికి పాపం చాలా భక్తి ఎక్కువ, భయం వల్ల. ఎందుకంటే ఇంకే దేవుళ్ళు కాదు, వీళ్ళు తిప్పించినట్టు ఆడించినట్టు ఎవ్వరూ ఆడించలేదు. ఎందుకంటే ఎవరిని నమ్మినా నమ్మకపోయిన గ్రహాన్ని నమ్మాలి. వాళ్ళు మాత్రం చక్కగా పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు. అందుకోసం మనకి శనిగారు వాళ్ళందరూ చుట్టూ తిరుగుతుంటాం. గ్రహాలంటే ఏమిటో కాదు, భగవంతుని అనుగ్రహాలే గ్రహాలు. మనం అనుగ్రహించడానికి గ్రహాల రూపంలో ఆయన ఉన్నాడు. అందుకు మన యొక్క కర్మ బట్టి వాళ్ళు శిక్షా రూపంలో రక్షా రూపంలో ఉంటారు. కానీ ఆయన అనుగ్రహం దొరికిందా వీళ్ళు మనకి అనుకూలంగా మారుతారు. అందుకు భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చినా, దీనితో పాటు మన జాతకాలు ఇచ్చినా, దీన్ని బాగు చేసుకునే పద్ధతి కూడా పెట్టాడు. ఆ పద్ధతిలో ఏదో మన అదృష్టవశాత్తు భారతదేశం కనుక అది జ్యోతిష్ శాస్త్రం అంటే. ఆ జ్యోతిష్ శాస్త్రంలో మహాపండితుడు ఈయన. అందరూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా సంగీతానికి ఉన్న లింకు మనిషిలో కాలికి తలకి కూడా లింక్ ఉంది. ఇక్కడ నొక్కితే అక్కడ కన్నీళ్ళు వస్తున్నాయంటే ఏదో లింక్ ఉంది కదా. అలాగే మనకి ప్రతిదానికి ఒక విద్యకి లింక్ ఉంది. జ్యోతిష విద్యకి, వేదాంత విద్యకి, వేద విద్యకి, సంగీత విద్యకి ఆ లింక్ తెలిసిన వాడే సిద్ధుడు, ఆ లింక్ తెలిసిన వాడే దీక్షితుడు. అందుకే ఆయన ఏం చేశారంటే సంగీతంలో ఏమి పెడితే ఏ గ్రహం అనుకూలిస్తుంది ఆయన తెలుస్తుంది. దేనివల్ల వచ్చింది? ఉపాసన బలం వల్ల ఆ దర్శన శక్తి ఆయనకు వచ్చింది. విద్యలో పాండిత్యాన్ని మించింది దర్శన శక్తి, అది ఋష్యత్వం. అటువంటి ఋషి మహానుభావుడైన మన దీక్షితుల వారు ఋషి, జాగయ్య ఋషి, శ్యామసుందర ఋషి. వాళ్ళు దర్శన శక్తి గలవారు, ఆ విద్యలో దర్శన శక్తి కలిగినటువంటి వారు. అందుకు ఆయన ఇక్కడ తన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు శుద్ధమద్దాళం తంబియార్. పేరులోనే సంగీతం ఉంది ఆయనకి. ఆ శుద్ధమద్దాళం తంబియారికి ఒకసారి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది, ఎప్పటికీ తగ్గట్లేదు. ఎందువల్ల వచ్చిందో జాతక చక్రం తీసుకురా చూస్తానన్నాడు. అది తీసుకొచ్చి చూస్తే ఆయన శనిగ్రహ సంచారం, గురు సంచారం సరిగ్గా లేవుట. సరే నీకు 2 కీర్తనలు ఇస్తానన్నాడు ఆయన. ఇది రోజు ఎందుకంటే సంగీతం వచ్చాయనికి. అందుకు సౌరాష్ట్ర రాగంలో సూర్యగ్రహంపై సూర్యముక్తే అనే కీర్తన చక్కగా గానం చేసి అలాగే శనిగ్రహం మీద ఎదుకల కాంభోజి రాగంలో దివాకర తనూజం అనేటువంటి కీర్తన్ని రచించారు. చిత్రం ఏంటంటే అది గానం చేసిన వెంటనే ఆయనకు ఆ కడుపు నొప్పి సంబంధమైన రోగం అంతా పోయింది. ఆయన స్వస్థుడయ్యాడు. అంటే గ్రహదోషం పరిగణపడింది. అప్పుడు ఆయనకి సంకల్పం కలిగి ఇతర గ్రహములపై కూడా రచిస్తే బాగుంటుందని 9 గ్రహాల మీద కూడా రచించారు. అవి అంత దివ్యమైన ఫలితం కలిగినవే. ఇప్పటికీ మనకు శుద్ధ సంప్రదాయబద్ధంగా ఇప్పుడు ఏంటండి ఆ సంగీతం అది మన అంత పరిచయం అండి. మొదటిగానే ఫాస్ట్ టెంపో పరిగెత్తాలి. ఆలాపం తీయడమేంటి అసలు ఒకరు అన్నారు ఆ మధ్య దీక్షితుడు గారి రచనలన్నీ వింటుంటారని ఒక్కలాగే ఉంటాయండి అని. మన ఆవుల మందంతా ఒక్కలాగే కనబడుతుంది, వాటికి మనుషుల మందంతా ఒక్కలాగే కనబడుతుంది అని మనకు తెలియదు. కానీ స్వరాలు లక్షణాలు ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే వీటన్నిటిలో నాదం అనేది ఒకటి. అందుకు మనకి బాహ్య శ్రవడానికి అలా గోచరించవచ్చు, కానీ క్రమంగా వింటే తెలుస్తుంది రాగస్వరూప ఆవిష్కరణ. అందుకే విద్యను వినలేక అర్థం చేసుకోలేకపోతున్నామని దుఃఖపడాలి, కానీ విద్యను దర్శించుకోండి. వాడు నాన్న ఆలాపన చేస్తే పాపం నాన్నపోయి ఎన్నాళ్ళేందో అనుకుని మనం ఇక్కడ అనుకోవడం కాదు. ఆ ఆలాపనలో ఏ మర్మాలు ఉన్నాయో గ్రహించగలిగితే రాగస్వరూప ఆవిష్కారం ద్వారా దైవం లొంగుతుంది. అందుకే వేదం ఏం చేసింది? మేము ఋక్కులు చదివాం, తద్వారా దేవతను స్తోత్రం చేస్తాం. యజుస్సులు చదివాం, తద్వారా దేవతకు ఆహుతులు ఇచ్చాం. లాభం లేదు, దేవత లొంగదు. లొంగాలి అంటే స్వరం కావాలి అనుకుంది. అందుకేం చేసింది? నార ప్రధానమైన తత్వాన్ని ఉపాసన చేసి 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 సామం తీసుకొచ్చింది. సామం అంటే లొంగదీయుట అని అర్థం. మనకి సామధాన భేద దండోపాయాలు అని ఉన్నాయి. కామంగా సౌమ్యంగా లొంగ తీసుకునే విధానం సామం. అది కాకపోతే దానం, అది కాకపోతే వేద, అది కాకపోతే దండం. కానీ అన్నిటికన్నా గొప్పదేమిటి? సామం, లొంగదీయట, సౌమ్యంగా లొంగదీయట, ప్రేమగా లొంగదీయట అనే దానికి సామం అని పేరు. అందుకేం చేసే దేవత పూర్తి ప్రసన్నం కావాలంటే ఈ రుక్కు వల్ల కానీ, యజస్సు వల్ల కానీ, ఇంకో దీని వల్ల కానీ కాదయ్యా, సామం వల్ల అవుతాడు
అని చెప్పి సామగానం అనేది యజ్ఞంలో ప్రధానంగా పెట్టారు. ఆ సామగానం నుంచి సంగీతం పుట్టింది. ఇది విశేషం. అందుకు సామం అంటేనే భగవంతుడు లొంగదీయునది అని అర్థం. అందుకే నేను చేసేది సామగానలోల మనసి లావణ్య ధన్యము ధన్యులందరూ మహానుభావులు చెప్పినట్టు ఆ సామగానంతో లోలుడెక్కుతాడు భగవంతుడు. అది గ్రహమును కూడా సంగీతంతో ఏ విధంగా అనుగ్రహం పొందవచ్చు అనేటువంటిది ఉపాసన పరమైన లక్షణంతో నాదతత్వం తెలిసి ఏ రాగాన్ని, ఏ స్వరాన్ని, ఏ అక్షరాన్ని ఏ స్థాయిలో సంయోజనం చేసి ఎంత కాలాన్ని దాన్ని గానం చేస్తే వస్తుంది అనేది తెలిసిన వాడి 9 చేశారు. ఇది ఎంత అత్యద్భుతమైన ఫలితాన్ని చూపించేందుకంటే సుమారు 8 ఏళ్ల క్రితం, అప్పుడు నేను మద్రాసులో ఉండేటప్పుడు ఎకనామిక్ టైమ్స్ చదివేటప్పుడు నాకు పేపర్ బుక్ కనబడింది. అందులో చిన్న బిట్టు వేశాడు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు పాపం పేపర్లు అక్కడ ఉంటాయి. వాడు కొట్టుకు తెచ్చితే మాత్రం ఫుల్ పేజ్, ఫస్ట్ పేజ్. సరే, మొత్తానికి అక్కడ రచింపబడింది ఏంటంటే హెపటైటిస్ బి ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడు, బాగా ముదిరిన వాడు. అతడు ఈ గురుగ్రహ కృతిని రోజు వినేవాడు. వినగా ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లో ఆ రోగం పూర్తిగా పోయింది. ఎందుకు? దాని ప్రధానం గురుగ్రహ దోషం వల్ల వస్తుంది. అందుకే వ్యాధికి గ్రహం యొక్క స్థానం బట్టి లింక్ ఉంటుంది. అందుకే వ్యాధికి జ్యోతిష్ శాస్త్రంతో అధ్యయనంగానే ఉంటే తొందరగా ఫలితిస్తుంది. అందుకే భారతీయ వైద్యం ఏం చేస్తుందంటే వేరుకు మందు పెడుతుంది, పైన కొమ్మకు మందు కాదు. అవన్నీ ఆధునిక వైద్యాలు. వేరుకు మందు అంటే అర్థం మూలంతో చికిత్స చేయాలి. అందుకు ఏది మూలం? మన పాపం మూలం. మన పాపం బట్టి గ్రహాలు పరిశీలిస్తూ ఉంటాయి. వాటికే మన మీద కోపమో ప్రేమ ఉండవు. అందుకు వెళ్ళి ఆ గ్రహాన్ని ముందు అనుకూలింపజేసుకుంటే తత్సంబంధమైన ప్రసరణ మనకు జరిగి బాగుపడతాం. అందుకు ఏం చేశారంటే ఈయన ఆ గ్రహ సంబంధమైన విజ్ఞానాన్నంతటినీ ఆ ఒక్క కీర్తనలో పెట్టాడు. ఆ గ్రహం ఏమిటి, దాని అధిదేవత ఎవరు, ప్రత్యేక దేవత ఎవరు, ఆయన ద్రవ్యం ఏమిటి, ఆయన ఏ రాశిలో సంచరిస్తాడు, ఏ నక్షత్రం ఆయన ప్రధానం, ఈ సంబంధమైన నాలెడ్జ్ ఒక్కొక్క కీర్తనలో నిక్షిప్తం చేసి పెట్టగానే ఆ వ్యాధి కుదిరిందిట. ఇలాగ అనేక మందికి జరిగితే వెంటనే వాళ్ళు దీక్షిత ఫౌండేషన్ అని పెట్టి రీసెర్చ్ చేసి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు అని వేశారు తప్ప ఏమిటో అడ్రస్ ఏమీ లేవు అందులో. అత్యంత అంటే చాలా కాలం జరిగిన విషయం కనుక గుర్తు కూడా లేదు. అయితే ఇటీవల మద్రాసులో దీక్షితులపై ప్రవచనానికి వెళ్ళడం జరిగింది. ప్రవచనం ఇస్తూ ఇలా ఒకప్పుడు చదివాను ఇలాగే సభలో చెప్పడం జరిగిన తర్వాత ఆశ్చర్యకరంగా సభ పూర్తయిన వెంటనే ఆ ఫౌండేషన్ స్థాపకుని నేనేమో కనపరిచాను. అంటే ఆయన పేపర్లో చూసి వచ్చి మొత్తం విని ఈ 7-8 ఏళ్లలో ఎన్ని జరిగాయో చెప్తే నేను ఆశ్చర్యపోయాను. కొన్ని కీర్తనలట సంగీతం రాని వాళ్ళు కూడా ఫలానా మెంటల్ పిచ్చి వ్యాధి గ్రస్తులైన వాళ్ళు వస్తే ఈయన అందులోంచి ఒక కీర్తన తీసి పల్లవి జపం చేసుకొని చెప్పాడు. ఆ పల్లవి జపం వల్ల అతనికి ఆ వ్యాధి పోయింది. అంటే ఇప్పుడు చెప్పడం ఏంటంటే శబ్దంలో కూడా అటువంటి అక్షరంలో కూడా ఆయన శక్తిని పెట్టాడు. ఈ విధంగా నవగ్రహ కృతులు రచించాడు. వీటికి క్షేత్రాలతో కూడా లింక్ ఉన్నది, అది మనం తర్వాత చెప్పుకుందాం. ఇలాగా మహానుభావుడు సేవించుతూ అనేక క్షేత్రములు దర్శిస్తూ చివరికి వాళ్ళ సోదరుడు ఎట్టయ్యపురంలో ఉన్నప్పుడు ఆ ఎట్టయ్యపుర గ్రామానికి చివరికి చేరుకున్నాడు. అక్కడ ఉండేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదరణ చేయడం చేత ఈయన అక్కడ ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ఎట్టయ్యపురానికి వెళుతూ ఉండగా ఒక క్షామ పరిస్థితి, కరువు పరిస్థితి అక్కడ బాగా ఏర్పడింది. ఆ కరువు ఏర్పడినప్పుడు వర్షాలు లేక అనావృష్టి ఉంటే ఆయనకి మనసు కరిగి ఆనందామృతవర్షిణి అమృతకర్షిణి హరాది పూజితే శివే భవాని ఆనందామృతవర్షిణి. అమృతవర్షిణి రాగంలో అమ్మవారి గురించి ఆవిడ సుధాసారాంబువర్షిణి సహస్రారాంబుజారూఢ సుధాసారాంబువర్షిణి కదా. అమృతవర్షిణి తత్వానంతటిని తీసుకుని సలిలం వర్షయ వర్షయ. మనకి ఇది ఎలా పుట్టారంటే కవచాలలో మనకి ఆవేశే ఆవేశయ ప్రవేశే ప్రవేశే స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర అని ఆ జిరుట్టం చేస్తారు. తద్వారా మంత్రం మరింత ఎనర్జీ అయ్యి ఆ దేవతానుగ్రహం వస్తుంది. ఆ కవచ రహస్యం తెలిసిన వాడు కనుక ఈ సంగీతంలో కూడా వర్షయ వర్షయ అని ఆ ప్రయోగం చేస్తే వెంటనే అపూర్వమైన వర్షం అక్కడ అఖండ వర్షం కురిసింది. అలాంటి కీర్తన చెప్పాడు ఆయన. ఇలాగా సంగీతంతో ఎన్ని చేయొచ్చు వాళ్ళు చేసి చూపించినటువంటి మహానుభావుడు. క్రమంగా ఆయన ఎట్టయ్యాపురంలో ఉండగా ఒకసారి ఆ పురపాలకుడైన జమీందారు వచ్చి ఏమంటే ఒక భయంకరమైన పరిస్థితి ఉదయం నుంచి వచ్చింది. అదేమిటంటే మా గజశాలలో ఉన్నటువంటి ఏనుగు అది పిచ్చెక్కినట్టయి పరిగెత్తి వెళ్ళి అక్కడ కొలను వద్ద ఉన్నది. దాన్ని ఎవరు నిగ్రహించలేకపోతున్నారు.
అదొక భద్రగజం అని వివరించి గాంగేయుడు అనే పేరు. గాంగేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా అర్థం ఉన్నది. గాంగేయుడు అనే భద్రగజం అదక్కడ మదించి ఉన్నది. దీనివల్ల నాకేదైనా అరిష్టమా, మీరు జ్యోతిష్ శాస్త్రవేత్త కనుక చెప్తారా అంటే ఆయన ఒక్కసారి ధ్యానం చేసి ఏ అరిష్టము లేదు, నువ్వు చిన్నగా వెళ్ళు, దీనిలో ఒక సూచన ఉంది, అది నాకు తెలిసిందన్నారు. పంపించారు. వెళ్ళి ఆయన ఇంకా అమ్మవారి ముందు కూర్చొని గానం చేశారు. చివరిగా ఆయన రచించిన కీర్తన ఏహి అన్నపూర్ణి సన్నిధేహి సదాపూర్ణి సువర్ణి చిదానంద విలాసిని ఏహి అన్నపూర్ణి అనేటువంటి పున్నాగవరాళి రాగం. ఇది సర్ప సంబంధమైన రాగం. సర్పం అంటే ఏదో రాదు, కుండలిని సంబంధమైన రాగం ఇది. దీనిలో ఆయన గానం చేసి శిష్యులకి మీనాక్షి మే ముదందేహి అని ఇదివరకే ఆయన గమక క్రియ రాగం, ఇది గమనానికి సంబంధించే ఆ గమక క్రియ రాగంలో కూర్చోబడినటువంటి మీనాక్షి మే ముదందేహి అనే కీర్తన్ని గానం చేయమన్నాక వాళ్ళు గానం చేస్తూ పరవశించిపోతూ ఉంటే అది వింటూ ఈయన మౌనంగా తన్మయం చెంది మీనలోచని పాశమోచని అనే శబ్దం వచ్చేటప్పటికీ పాశమోచని, అదే కదా జీవితానికి కావాల్సింది, పశు పాశమోచని ఆ స్థితికి వెళ్ళగానే పాశమోచని శివే పాహి అని వచ్చేటప్పటికల్లా శివే పాహి అంటూ మౌనంలోకి వెళ్ళారు. బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆయన కైవల్యానికి చేరుకున్నారు. దీన్ని బట్టి సంగీతంతో సాక్షాత్తు మోక్షాన్ని పొందాడని శివే పాహి పాశమోచని మీనాక్షి ముదందేహి ఆ అక్ష విద్యా స్వరూపుడైన జగదంబిక ఆ విధంగా కైవల్యాన్ని ఇచ్చింది. దీని ఆంతర్యం మనం పరిశీలించితే ఏనుగు అప్పుడు శాంతించి వెళ్ళి గజాలు వెళ్ళింది. ఏమిటి ఇందులో ఉన్నటువంటి సంబంధం అంటే స్వరములలో అల్టిమేట్ స్వరం నిషాదం, సప్తస్వరాలు నిషాదం అని చెప్పేది. ఈ నిషాదం సహస్రాల కవలం దగ్గరకు వచ్చేటప్పుడు కలుగుతున్నది. యోగి ఆహతోపాసన అనాహతోపాసన రెండు విధాలుగా చెప్పబడుతుంది. ఆహతం అంటే బయట వినబడే సౌండ్స్, అనాహతం అంటే లోపల. నాదోపాసనలో ఒక్కొక్క స్వరాన్ని మనం గమనించగలిగితే ఆ స్వరానికి మన దగ్గర ఉన్న చక్రాలకి సంబంధం ఉన్నది కనుక ఆ స్వరాన్ని బాగా సాధన చేయగలిగితే ఆ చక్రం స్పందించి ఆ మేల్కుంటుంది. లేదా ఈ చక్రాన్ని బాగా సాధన చేయగలిగితే ఆ స్వరం యొక్క శక్తి మనకు తెలుస్తుంది. అప్పుడు ఆహత అనాహతల సమన్వయమై జగత్తు పరమాత్మ కూడా ఒక్కటే అనే జ్ఞానం కూడా కలిగే అవకాశం ఉంది. అందులో సహస్రారం అల్టిమేట్. అక్కడికి చేరుకునేటప్పటికి తత్సంబంధమైన స్వరం నిషాదం. అందుకే నిషాదం బృంహతే గజహ అని. నిషాదం ఎక్కడి నుంచి తీసుకున్నారయ్యా అంటే ఈ నిషాదానికి సంబంధించిన స్వరం మనం కనకధార చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క లక్షణం, ఒక దివ్యత్వం ఉంది. మకరము మొదలైనవి చెప్పుకున్నాం. అలాగే నిషాదం, అందులో పరమేశ్వరుడు ఏనుగు ఘీంకారంలో నిషాదానికి సంబంధించిన రహస్యం పెట్టాడు. అందుకు ఘీంకారం నుంచి నిషాదాన్ని గ్రహించారు అని చెప్పి నిషాదం బృంహతే గజహ, అది సహస్రాల కమలానికి సంబంధించిన విషయం. ఈయన ఇంకా సహస్రాల కమలం చేరుకుని బ్రహ్మరంధ్ర భేదనం జరిగే స్థితి వచ్చింది అనే సంకేతమే ఆ ఏనుగు ఆ కట్లు తెంచుకుని వచ్చి అక్కడికి చేరడం అనేది. అది విషయం యోగి అని అర్థమే. ఎందుకంటే ప్రాంతానికే మహానుభావుడు ఎవడో ఆ మహానుభావుడు కదిలేటప్పుడు స్థావర జంగమ జగత్తంతా స్పందిస్తుంది, అది విశేషం. అందుకు ఆ జంతువులో దానికి తెలియని ఆ నాదశక్తి కదిలింది. ఒక్కసారి కదిలి అది తలకి తగిలి అది మదించింది. ఒక్కసారి ఆ ఘీంకరిస్తూ అది వెళ్ళింది. ఆ రహస్యానికి అర్థమైంది. చివరి సమయానికి అమ్మవారు రెడీ అవ్వు, ప్రిపేర్ పెట్టు సర్దుకో అని చెప్తున్నారు అని అర్థం చేసుకుని నీకేం ప్రమాదం లేదు రాజా, అలాగే తనకి ప్రమాదమా ప్రమోదమే కైవల్య మార్గం. అందుకు ఆ మహానుభావుడు ఆ విధంగా ఈ జీవిత క్షేత్రయాత్ర పూర్తి చేశాడు. ఈ జీవిత క్షేత్రయాత్రలో ఎన్ని క్షేత్రాల్లో దైవాలను ఎలా ఆలోచించాడు అనేది ఎంత విస్తారమో మనకు తెలిసింది. కానీ ప్రధానంగా రేపటి రోజుల నుంచి మిగిలిన 2 రోజులు ఎంత మేరకు చెప్పుకోగలమో అంత మేరకు, ఎంత వివరంగా చెప్పుకోగలమో అంత వివరంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. రేపటి రోజున 6:30కి ఇక్కడ ప్రారంభించుకుని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. రేపు ఆ కారణాలు తొలగించుకుని ఆదిగానే ప్రారంభించుకున్నాం. సర్వం శ్రీ శరవణ భవార్పణమస్తు. శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః. 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 శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః.
ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీమద్రమారమణ గోవిందో హరి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ప్రవచనం చెప్పడానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ రామయోగం షణ్ముఖ శర్మ గారి వేదికన అలంకరించవలసిందిగా కోరుతూ వారిని పుష్పమాలంగా చేసిన శ్రీ జ్యోతి రాధాకృష్ణ గారి కోరుతూ అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజివ్యం కరుణామసృణికటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాదం శారదా శరదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణాముత్తయే నమః స్ఫటికరజతవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాగ్రే దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధుత వివిధరూపం దక్షిణాముక్తిమీడే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణాముక్తయే నమః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం చండపాపహరపాదసేవనం గండశోభివరకుండలద్వయం దండితాఖిలసురారిమండలం దండపాణిమనిషం విభావయే శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే
రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః శ్రీ గురువాయ శరవణవాయ నమః శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః శ్రీ గురువాయ శరవణవాయ నమః శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః శ్రీ గురువాయ శరవణవాయ నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకు సగని నమస్సులు సమర్పణ చేసుకుంటూ కారణ జన్ములు సుబ్రహ్మణ్యాంశ సంభూతులుగా భావించబడుతున్నటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క క్షేత్రకృతుల సమీక్షలో ఆయన జీవన క్షేత్ర యాత్ర గురించి నేను చెప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే అనేక క్షేత్రముల్లో ఆయన కలిగిన దివ్యానుభూతులు తన యొక్క సంగీతము ద్వారా లేదా తన యొక్క రచన ద్వారా ఆయన అందజేసినటువంటి అపూర్వమైన భగవత్ తత్వముల గురించి క్షేత్ర వైభవాల గురించి నిన్న ప్రస్తావించుకున్నాం. ఒక సమగ్రమైన ఆయన జీవిత చరిత్రపై అవగాహనని నిన్న ఏర్పరచుకుని ఈరోజు ప్రత్యేకించి కొన్ని క్షేత్ర కృతుల గురించి చెప్పుకుంటున్నాం. ప్రథమంగా తిరుత్తడి కృతుల గురించి చెప్పుకోబోతున్నాం. తిరుత్తడి అంటే ఎక్కడ ఆయన సుబ్రహ్మణ్య స్వామి వృద్ధ రూపంలో గోచరించి కలగండ ఆయన యొక్క గొంతులు వేశాడు ఆ తోటి. అందుకు ఆ స్వామిని గుహ అనే స్వామికి గురు గుహ అని సంబోధించారు. గుహ అంటే రహస్య స్వరూపుడై సుబ్రహ్మణ్యుడు పరతత్వం పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసింపబడేవాడు. ప్రణవం మనకు అందుబాటులో ఉన్నటువంటి దివ్య తత్వం అయితే ప్రణవం యొక్క చివరి అవస్థ ఏదో దాన్ని తెలియజేసేటువంటి తత్వం సుబ్రహ్మణ్యుల్లో మనం గోచరిస్తుంది. ప్రణవాన్ని పంచముఖములుగా మనం దర్శించితే దానిపై ఉన్న తురీయ తత్వాన్ని తెలియజేస్తుంది సుబ్రహ్మణ్యుడు. అందుకే ఓంకార రహస్యాన్ని బ్రహ్మదేవునికి ఉపదేశించినటువంటి గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. తండ్రికి సైతం గురువైనటువంటి వాట. అటువంటి దివ్యత్వం సుబ్రహ్మణ్య తత్వంలో దాగి ఉన్నది. ఆయన ఉపాసించిన వారు ఆ తత్వాన్ని బాగా గమనించగలరు. సుబ్రహ్మణ్యుడే పరతత్వం అనే విషయం వారికి ఇంకా స్పష్టంగా అర్థమవగలదు. ఇక్కడి మహానుభావునికి శ్రీ విద్య పరమార్థమైనటువంటి ఏ పరతత్వం ఉన్నదో అది సుబ్రహ్మణ్యుడు గారిని బోధిస్తున్నారు. పైగా తన దాకా ఏ గురు పరంపర ద్వారా శ్రీ విద్య వచ్చినదో ఆ గురు పరంపరను అంతటినీ సుబ్రహ్మణ్యుడిలో దర్శిస్తున్నాడు. అది విశేషం. అందుకే ప్రారంభం శ్రీనాథాది గురుగుహో జయతి జయతి. జయతి అని ప్రారంభించడం కూడా శాస్త్ర సంప్రదాయం. శాస్త్రాన్ని మంగళ శబ్దంతో ప్రారంభించాలన్నారు. మంగళ శబ్దములు అంటే ఓంకార స్థాన శబ్దశ్చ జయ శబ్ద. ఓంకారం అథ శబ్దము జయ శబ్దము శ్రీ శబ్దము ఇవి మంగళ శబ్దములు అని చెప్పబడుతుంది. ఓంకారంతో మన వేదమంత్రాన్ని ప్రారంభిస్తాం. అంతేగాని లౌకికమైన కావ్యాన్ని ఓంకారంతో ప్రారంభించడం కూడదు. అది మంత్రం కనుక. ఇక శాస్త్ర గ్రంథాలని అర్థ శబ్దంతో ప్రారంభిస్తారు. అది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథాతో భక్తిం వ్యాఖ్యాత్యాయం శ్యామ అథాతో యోగం వ్యాఖ్యాత్యామ అని మనకు బాదరాయణుడు వ్యాసుడు బ్రహ్మసూత్రాన్ని, పతంజలి యోగ సూత్రాన్ని, నారదుడు భక్తి సూత్రాన్ని అథశబ్దంతో ప్రారంభించారు. కావ్యం ఏం చేసింది? శ్రీ శబ్దంతో ప్రారంభించింది. ఇక జయ అనేటువంటిది కూడా మంగళవాచకం కనుకనే నారాయణ నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం గతో జయముదీరయ్యని జయశబ్ద ప్రవచనం మనకు కనబడుతుంది. అందుకే గోపికా గీతలు జయతితేధికం జన్మనా ప్రజ అని ప్రారంభిస్తే శృతి గీతలు అదే భాగవతంలో జయ 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 జహిత్ జజాం అంటూ అది మొదలు పెడుతోంది. అందుకే జయ శబ్దాన్ని అంత ప్రాధాన్యం. ఇక్కడ ఈయన చేస్తున్నది సంకీర్తన. తొలి కీర్తనగా మనం దీన్ని భావన చేస్తే శ్రీనాథాది అనడంలో శ్రీకారం కనిపిస్తుంది. జయతి జయతి అనేటువంటి జయశబ్దం కూడా కనిపిస్తున్నది. శ్రీనాథాది గురుగుహుడికి జయము అన్నారు. శ్రీనాథాది అనేటటువంటి మాట ఉన్నది. శ్రీనాథుడు మొదలైన గురుస్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు అంటే శ్రీనాథుడు మొదలైన సంప్రదాయం ఏదైతే శ్రీ విద్యలో చెప్పబడిందో గురుస్వరూపములుగా అవన్నీ ఒక్కటై వచ్చిన సుబ్రహ్మణ్యుడికి జయమగుగాక అని చెప్తున్నాడు. అంటే శ్రీనాథాది అనే శబ్దం రాగానే ఎందుకు ఆ శబ్దం వేశారు అంటే శ్రీ విద్యలో పరిచయం ఉన్న వారికి స్పష్టంగా తెలుస్తుంది. శ్రీ విద్యలో గురుమండల నమస్కారం అని ఉన్నది.
అమ్మవారి నామాల్లో కూడా గురుమండల రూపిణి అనే నామం మనకు కనిపిస్తుంది కదా. ఈ గురుమండలం ఏంటి తెలుసుకోవాలి మనం. గురు మండలం